ఎవరైనా ఆరాధించిన వారు ఉంటే పాట ద్వారా ప్రభుని ఆరాధిస్తారు. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. నా ప్రియుడా పాప విమోచకుడా పాట పాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 194, ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 194, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 192. చరణాలు దయచేసి గమనించండి. 1వ చరణం, 2వ చరణం, చివరి చరణం ఆడుకుంటాం. 1, 2 చివరి చరణం, 1వ చరణం, 2వ చరణం, చివరి చరణం ఆడుకుంటాం. విమోచకుడా ప్రభు యేసు ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేలో నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదను యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం యేసు నాకే నా స్తుతి మధురం యేసు నాకే నా స్తుతి మధురం ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు తల్లి గర్భముని ప్రేమించెను తల్లి గర్భముని తల్లిని మించిన ప్రేమ
రకము నా ప్రియుడా అపవిమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా అపవిమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశంగా జగత్తు సూర్య చంద్ర ఆకాశంగా ఈ జగత్తు జీవవృక్షము నాద్యంత జీవనది నీదేరి జీవవృక్షము నాద్యంత జీవనది నీదేరి హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా ఎల్లప్పుడూ ప్రియుడా ప్రభు యేసు ప్రియుడా అపవిమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ ప్రియుడా అపవిమోచకుడా ప్రియుడా అపవిమోచకుడా ప్రభు యేసు. కూర్చున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనం ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినాం. మనం సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటంటే ప్రభు మనల్ని మరి ఆరాధించే ప్రజలంగా మనం ఉండాలని 119, 175 వచ్చిన ప్రకారం ఈ వచనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఒకసారి ఆన్లైన్ ప్రేయర్కి పోయినా ఒకసారికి. ఆ ఆన్లైన్ ప్రేయర్లు ప్రార్థనలో వచ్చినటువంటి పరిచారకుడి మాట చెప్పినాడు, నువ్వు నేను బ్రతికున్నావంటే ప్రభువును స్తుతించడానికి అని అండర్లైన్ చేసుకున్నా. పెన్నుతో ఆ వాక్యం రౌండ్గా గీత పెట్టుకున్నా. నిజమే కదా ప్రభువా, మనం బ్రతికున్నామంటే కారణం ఏంటంటే, ఎందుకు ప్రభు మనల్ని బతికించుకున్నాడంటే ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించడానికి, ప్రభువును ఆరాధించడానికి, ప్రతి పరిస్థితుల్లో ప్రభువును ఆరాధించడానికి. కాబట్టి మనమంతా ధన్యులం. మరి ప్రభుకు శరీరానికి ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా మన మధ్యలో బల్ల ఉంది. అయితే ఈ బల్లలో పాలు పొందబోయే మునుపు దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని మన బలలో పాలు పొందుతామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం కలిసి చదువుకుంటామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 అందరం కలిసి చదువుకుంటాం. మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. ఆయన మార్గమున పోవచ్చుండగా, యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుంటామండి. పేజీ నెంబర్ 89 కొత్త నిబంధనలో. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీటి కన్నవారని ఆయనను అడగగా, ఆ యేసు, వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను.
తర్వాత 35వ వచనం. ఇదే 9వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. అందరం కలిసి చదువుకున్నామండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనని చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వాసించుచున్నానని చెప్పి ఆయనకు మొరకెను. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుని వందనాలు చెల్లిస్తున్నా. బలవంతులకు సహాయం మీ యొక్క లేఖనాలు ప్రభా, మరి మాకందరికీ కూడా ఎంతో ఆత్మీయ క్షేమం కలిగించే ప్రభా, మరి జ్ఞాపకం చేసుకున్న సహాయం, సదస్సుల పరిచయంలో సహాయం, యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితులు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి విడగొడుతున్నాం తండ్రి. ప్రేమిన వాళ్ళారా, ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించి ఉంటుంది అనుకోండి. ఆ బిడ్డ గుడ్డివాడుగా పుడితే అది తల్లికి తండ్రికి మరి ఎంతో బాధ. కళ్ళు తెరవకుండా, కళ్ళు ఇట్లా తెరిచినా కూడా తెరవకుండా, కంటి డాక్టర్ దగ్గర పోయినా ఆ డాక్టర్ ఏం చెప్తారు, అమ్మా పుట్టుకతో కళ్ళు చూపు పోయింది, మెదడుకు కంటికి సంబంధంగా ఉన్న నరాలు పాడైపోయినాయమ్మా, ఇంకా చూడలేడమ్మా ఈ బిడ్డ అంటే ఎంత బాధ ఉంటుంది తల్లికి తండ్రికి. ప్రియమైన వాళ్ళరా, ఈ గుడ్డి వ్యక్తి పరిస్థితి అదే. పోతా ఉంటే యేసుప్రభుల వారు గుడ్డివాడు కనిపించినాడు. కొంతమంది అడిగినారు, అయ్యా వీరు గుడ్డివాడుగా పుట్టడానికి వీడేమైనా పాపం చేసినాడా, లేకపోతే వీరి తల్లిదండ్రులు ఏమైనా పాపం చేసినారంటే ప్రభు చెప్తున్నాడు అద్భుతమైన మాట. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. యేసు, వీడైనను వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు గుడ్డివాడి ద్వారా ఏం మహిమ ఉంటుందంటే దేవునికి, ఈ గుడ్డివాడి ద్వారా దేవుని క్రియలు ఏం ప్రత్యక్షపరచబడతాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు. అయితే దేవుని క్రియలు ఈ గుడ్డివాడి ద్వారా ప్రత్యక్షపరచబడటకై వీడు గుడ్డివాడిగా పుట్టినాడు అని చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు గుడ్డి వ్యక్తిని బాగు చేసినాడు. అక్కడ ఉన్న వారంతా కొంతమంది విని ఆ వ్యక్తిని వెలేసినారు. వెలివేయడం అంటే ఏంటంటే నీళ్ళ దగ్గర రానియరు, ఎవరితో సవాసం ఉండరు, ఏ కార్యక్రమానికి పిలువారు, తర్వాత పనులకు పిలుచారు. ఇది వెలివేయడం, సంబంధం లేకుండా ఉండడం. ఊరిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎవరు మాట్లాడరు, మనతో ఎవరు కూడా పట్టించుకోరు. వెలేసాం రా వాళ్ళను అంటాం. ఈ బాగుండని కాదు వెలేసింది, గుడ్డోని వెలేసినారు. ఎవరు సాయం చేయాలి ఆ వ్యక్తికి? ప్రేమిన వల్ల. అయితే ప్రభు విన్నాడు. ఆ గుడ్డివాడిని వెలివేసని ప్రభు విని, నువ్వు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచున్నావా కుమారుని ఏంటంటే, ఎవరయ్యా అంటే నేనని చెప్తాడు. అప్పుడు ఆయనకు మురికినాడు. ఇప్పుడు కళ్ళున్న వారంతా అనేకులు ప్రభు చుట్టూ ఉన్నారు. అయితే వారు ప్రభుకు ముక్కలేదు. కేవలము ఈ గుడ్డి కనులు కలిగిన వ్యక్తి చూపు పొంది ప్రభుకు మొక్కుతా ఉన్నాడు. అప్పుడు ఆ గుడ్డి వ్యక్తి మధ్యలో జరిగిన సంభాషణలో కొందరు అన్నారు, వీడు కాదులే గుడ్డోడు, ఇంకోగలే వీడు ఆడ కూర్చున్నాడు వీడే కాదు అని. ఏదేమైనప్పటికీ చివరికి ఆ వ్యక్తి చెప్పే విషయం ఏంటంటే, నేనే ఆ గుడ్డోని, అప్పుడు గుడ్డివాడుగా ఉన్నాడు, ఇప్పుడు నేను చూచుతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం కదండి. అది సాక్ష్యమే, అది గొప్ప సాక్ష్యమే. ఇప్పుడు మన విషయాన్ని ఆలోచన చేస్తే మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి దుఃఖము, మనకున్నటువంటి బాధ, కన్నీరు, ఇవన్నీ కూడా దేవుడు నన్ను ఎందుకు ఈ స్థితిలో ఉంచినాడు, ఎందుకు దేవుడు తెలుసు కదా, దేవుని కొరకు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, ఎంతో దేవునికి నమ్మకంగా జీవించుస్తున్నాను, మరి ఎందుకు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినాడు, ఈ కన్నీరు నాకు దూరం కావడం లేదు, ఈ దిగులు నాకు దూరం కావడం లేదు, ఈ విచారణ నన్ను విడిచిపోవడం లేదు అని ఎన్నో అనుమానాలు మన జీవితంలో. అయితే యోబు గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము చదవండి ప్రియమైన వాళ్ళారా. 23వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం. అయితే దేవుడు ఎటువంటి వాడండి? దేవుడు ఏక మనసు గలవాడు. ఆయనను మార్చగలవారు ఎవరు? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. ఆ మాట ఎప్పుడు చెప్తున్నానంటే ప్రేమైన వాళ్ళారా, యోబు భక్తుడు అతను ముందు వచనాలు ఉన్నాయి. 10వ వచనం చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత
సువర్ణం వలె కనబడుదును. ఇప్పుడు ఏబు ఎట్టున్నాడు అని ఒక శ్రమలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు. ఎటువంటి శోధన? కుమార్తెలు కుమారులు ఉన్నటువంటి ఆస్తి, పనివారు, చివరికి భార్య, ఉన్నదంతా కూడా దూరం అయిపోయింది. బిడ్డలంతా చనిపోయినారండి, చనిపోయారు. దూరం కూడా కానీ చనిపోయినారు. కుమార్తెలు కుమారులు చనిపోయినారు. ప్రేమైన వాళ్ళారా, ఇదొక భౌతికంగా చూసినట్లయితే బాధాకరమైన విషయమే. అయితే ఏబు భక్తుడు చెప్తున్నాడు, ఆయన నన్ను శోధించని, ఆయన శోధించాలా నన్ను, ఆయన నన్ను శ్రమ పెట్టాలా, శోధించిన తర్వాత నేను ఎట్లా మారుతానండి? సువర్ణమలే. సువర్ణాలు. పూర్వకాలంలో రాజులు, అప్పుడు కరెంటు లేదు, కొంతమంది పూర్వీకులు చెప్పే విషయాలు, కరెంటు లేనప్పుడు ఈ వజ్రాలు, పెద్ద పెద్ద సువర్ణాలు అవన్నీ వాళ్ళు ఇళ్ళల్లో ఆ గుట్లో ఒక సువర్ణము వజ్రము, ఆ గుట్లో ఒక వజ్రము, ఈ గుట్లో ఒక వజ్రం పెట్టుకునే వాళ్ళంట. అవి కొంచెం వెలుతురు వాటి మీద వన్నా కూడా ఇంకా వెలుతురుతో ప్రకాశించుతాయంట. అవి ఒక దీపాల్లాగా వాడుకునే వాళ్ళంట రాజులు. పూర్వకాలం రాజులు ఒక దీపాల్లాగా వాడుకునే వాళ్ళంట. వాటిని అక్కడక్కడ పెట్టుకొని ఒక వెలుగుగా. ఈ సువర్ణాలు ఏం చేస్తాయంటే వెలుగుతూ ఉంటాయి. ఎక్కడ పెట్టినా వెలుగుతూ ఉండడమే. ఏబు యొక్క జీవితం ఈ దినాన్ని కూడా వెలుగుతూ ఉంది. ఏబు గ్రంథకర్త చెప్పింది అదేనండి, నేను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. కనబడుదును. ఇప్పుడు ఆయన ఏబు యొక్క జీవితము ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరము. శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఏబు వలె దేవుడు మనల్ని అనేకులకు ప్రకాశించేటువంటి వ్యక్తులంగా మనం ఉండడానికి కొరకై దేవుడు మనల్ని మనకున్నటువంటి స్థాయిని బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఒక శోధనలో, ఒక శ్రమలో మనల్ని ఉంచినాడు. ప్రేమైన వాళ్ళారా, గ్రంథకర్త చెప్తున్నాడు 23వ అధ్యాయం ఏబు గ్రంథము చూడండి 11వ వచనం, నా పాదములు ఆయన అడుగుడు జాడలను విడవక నడిచినవి. శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టలేదు ఏబు భక్తుడు. శోధన వచ్చిందని దేవుడికి దూరంగా లేదు. శోధన వచ్చిందని ప్రార్థన చేయడం మానుకోలేదు. శోధన వచ్చిందని దేవుని యొక్క సహవాసానికి దూరం కాలేదు. గ్రంథకర్త చెప్తున్నాడు, నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఇంత శోధనలు వచ్చినప్పటికీ బిడ్డలు చనిపోయినారు, కుమారులు చనిపోయినారు, ఉన్నటువంటి ఐశ్వర్యము అన్ని దూరం అయిపోయినాయి. ప్రభువుని విడిచిపెట్టడం లేదు. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. దేవుని యొక్క అడుగుజాడలు ఈ ఏబు గ్రంథకర్త భక్తుడు విడిచిపెట్టడం లేదు. అయితే ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన, అరే ఇవన్నీ దేవుడే కదా తెచ్చింది, మరి దేవుడు తెలియదా? దేవుడు ఏక మనసు కలిగిన అటువంటి వాడు. ఆయన తన దృష్టికి ఏది అనుకూలమో, నాకు అనుకూలమైనది కాదు, నాకు సంతోషం కలిగజేసేది కాదు, నాకు ఆనందం కలిగజేసేది కాదు, దేవునికి ఏది ఇష్టమో అదే మాట చెప్తున్నాడు. ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే దేవుడు. ప్రేమిన వాళ్ళరా, ఏబు యొక్క జీవితంలో వచ్చినటువంటి శోధన చాలా పెద్దది. ఆ శోధనలో కొంచెం మనకు ఆ శోధన యొక్క ప్రభావం మనకు తగిలినా కూడా బెదిరిపోతాం, అదిరిపోతాం, జడిసిపోతాం, వణుకుతాం, గడగడ ప్రార్థన చేయడం విడిచిపెడతాం, అన్నీ మర్చిపోతాం. అయితే ఏబు యొక్క జీవితం మనకు ప్రేమిన వలన ఏబు భక్తుడు ఒక సువర్ణ వలె కనబడతా ఉన్నాడు ఇప్పటి వరకు. మన జీవితాలను కూడా ఒక దినాన ప్రభు ఒక సువర్ణ వలె అనేకులకు మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాలు జీవించినటువంటి వారు అని రాబోయే తరం మనల్ని చెప్పుకోవడానికి కొరకై మనల్ని దేవుడు ఈ శ్రమలలో ఉంచినాడు. ఈ శ్రమలు దేనికి? ఈ శ్రమలు దేనికి? ఈ శోధనను దేనికి అని మనం గమనించినట్లయితే ఏబు గ్రంథకర్త చెప్తున్నాడు. ఏబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. ఏబు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం, దేవుడు అది ఏంటండి ఈ మాట చెప్పేది ఎవరండి? ఏబు చెప్తున్నాడు. దేవుడు ఆయనకి ఎంత ఇష్టమో అది ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక, చేయి జాడించి నన్ను ఆయన. అసలు ఏబు చెప్పే మాట చూడండి, జాడించడం, బట్టలు మురికి పోకుంటే పట్టుకొని వేసి కింద బండ ఉంటుంది, పైన మన చేయి ఉంటుంది, జాడించడం. అసలు మురికి అంతా వదిలిపోతుంది అంతేగా జాడించడం. ఏబు గ్రంథకర్త కోరుకుంటున్నాడు, ఆయన నన్ను నలపని, ఆయన నన్ను జాడించని, ఆయన నన్ను శోధనలో ఇరికించని, శోధనలో పెట్టని, అయితే నేను సువర్ణం వలె కనపడతా.
ఈ సువర్ణం వల్లే. చాలాసార్లు ఎన్నో అనుమానాలు మనకు, ఈ శోధనలు ఎందుకు రావాలా, ఈ శ్రమలు ఎందుకు రావాలా అని. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ శ్రమలు, ఈ శోధనలు దేవుడి ద్వారా శ్రమలు, దేవుని అనుమతితో శోధనలు మనకు వచ్చేది మంచిది. దేవుడి ద్వారా శ్రమలు శోధనలు అవి మనకు మంచిది. అయితే ఈ శ్రమలు ఎవరికో కాదు వచ్చేది. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చేయండి ప్రియమైన వాళ్ళారా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అయితే శ్రమ నీకు కలుగగా, ఈ శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని దుఃఖానికి గురి చేస్తాయి. చదవక, అది నీకు తగలగా కలవరానికి గురి చేస్తాయి. శ్రమలు ఏం చేస్తాయండి? కలవరానికి గురి చేస్తాయి. శ్రమలు దుఃఖానికి గురి చేస్తాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. శ్రమ ఏం చేస్తుందండి? దుఃఖం కలిగజేయడమే కాకుండా, కలవర పెట్టడమే కాకుండా బెదిరిస్తుందంట. తర్వాత కింద వచ్చి చివరిలో పట్టుకుంటుంది. శోధన ఏం చేస్తుందండి? పట్టుకుంటుంది. 38వ కీర్తన 6వ వచనం చదవండి. 38వ కీర్తన 6వ వచనం. 38:6. కృంగి ఉన్నాను. ఈ శ్రమ దేవుడి ద్వారా, దేవుని అనుమతితో వచ్చేటువంటి శ్రమలు ఎట్టుంటాయంటే ప్రతి దినము మనకు దుఃఖమే. ఈ దుఃఖం మనల్ని విడిచిపెట్టి పోదా అంటే, దేవుడు నిన్ను నన్ను సువర్ణం వలె ప్రకాశించే సమయం వచ్చేంత వరకు, అనేకులకు ఒక సువర్ణం వలె మనం ప్రకాశించేటువంటి సమయం దేవుడు ఇచ్చేంత వరకు ఆయన మనకు ప్రతిదినం దుఃఖమే. భక్తుల యొక్క జీవిత అనుభవాలు ఇవి. శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని కలవరానికి గురి చేస్తాయి, బాధకు గురి చేస్తాయి, కృంగ చేస్తాయి. శ్రమలు మనల్ని పట్టుకుంటాయి. ఎందుకంటే దేవుని అనుమతితో వచ్చేటువంటి శ్రమలు మనల్ని ఒక సువర్ణం వలె మనము ప్రకాశించేటట్టు చేయడానికి కొరకై దేవుడి శ్రమ అనేటువంటి అనుభవం కూడా నడిపించుకుంటా పోతాడు. ప్రేమైన సరుడా, చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. మరి ఈ శ్రమలు నాకే రావాలన్నా, ఈ శ్రమలో గుండా నా కుటుంబం ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యోబు గ్రంథం 5:6 చదవడక. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు. మనం దేనికి పుట్టామంటా అండి? శ్రమలు అనుభవించడానికి. మనం శ్రమలు అనుభవించి యోబు వలె సువర్ణ వలె ప్రకాశించడానికి దేవుడు మనల్ని శ్రమలు కూడా నడిపించుకుంటా పోతున్నాడు. దేవజనుడు యేసన్న గారు ఆయన విశ్వాసం ఏంటంటే, ఒక మాత్ర కానీ ఒక సూది కానీ వేయించుకోలేను. ఆయన బాగున్నంత దినాలన్నీ కూడా ఎంత జ్వరమన్నా రాని, ఎంత అలసట రాని, కేవలం ప్రార్థన ద్వారానే ప్రభు సాయం చేయాలని పోతాడు. చివరి దినాలలో ఏమైందంటే బలహీనం అయిపోయినాడు. ఇంజక్షన్లు, సోదులు, బాటిళ్ళు, ట్యాబ్లెట్లు అన్నీ. ఏమంత భక్తుడు, అంత పరిశుద్ధునికి అంత శ్రమ దేనికి? సువర్ణం వల్లే ప్రకాశించినాడు. దావీదుడు భక్తి సింగులు గారు ఆయన చనిపోయేటువంటి కొన్ని దినాల ముందు మంచంలో ఉన్నాడు. ఏ స్పర్శ లేదు, చూడగలుగుతున్నాడు, ఏది లేదు, అంత పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మోసే వలె సంఘాలు స్థాపించబడినాయి. ఈ పరిశుద్ధులకు శ్రమలు ఎందుకు? ఈ పరిశుద్ధులకు శోధనలు ఎందుకంటే వారిని దేవుడు సువర్ణం వలె ప్రకాశించేటువంటి వారుగా చేయడానికి కొరకై ఎన్నో శ్రమలు కూడా నడిపించుకుంటూ పోయినాడు దేవుడు. ఏదైనా మనకున్నటువంటి శ్రమలు పెద్ద గొప్ప అనుకుంటాం మనం. కావండి. శ్రమ శ్రమ ధూళిలో పుట్టదు, బాధ భూమిలో నుంచి రాదు. మనమందరం కూడా నిప్పు యొక్క రవ్వలు సనసన ఎగురుతూ ఉండే. నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరుడు శ్రమ అనుభవనకే పుట్టి ఉన్నాడు. మనం ఎందుకు పుట్టామంటే, ప్రేమిన వాళ్ళ దేవుని చేత శ్రమలు పడి, దేవుని చేత నలపబడి, దేవుని చేత జాడించబడి సువర్ణ వల్లే మనం ప్రకాశించడానికి కొరకై దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. ఊరికనే ప్రకాశిస్తామా? మనము అన్ని అనుకూలతలు ఉండి, అంత ఆరోగ్యం ఉండి, అన్ని పరిస్థితులు దినదినం సంతోషం ఉంటే మనము ప్రకాశించలేము. మనలో ఉన్నటువంటి మాలిన్యము, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి ప్రభుకు అయిష్టమైనవి ఆయన జాడించి ఆయనను మనల్ని నలిపి దూరం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ప్రకాశించుతూ పోతూ ఉంటాం. దినదినానికి, వారానికి, నెలకు, సంవత్సరానికి మనము ప్రకాశించేటువంటి వారంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అంతేగాని
మనం కన్నీటితో ఉండాలని కాదు, మనం దుఃఖంతో ఉండాలని కాదు, మనం నెమ్మది లేని వారంగా ఉండాలని కాదు. ప్రభు ఈ శ్రమను మనకు పెట్టింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ శ్రమలో దేనికి ఉపయోగపడతాయి మనకంటే, మనము సువర్ణం వల్లే ప్రకాశించడానికి కొరకై ఈ శ్రమలు మనకు ఆత్మీయంగా మేలుకరంగా కనబడతా ఉన్నాయి. ప్రేమిన వాళ్ళరా, యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. శ్రమపడు వారిని శ్రమ వలన చాలక శ్రమలు ఈ శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ శ్రమలలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు విడిపించాలంటే శ్రమ రావాలా. దేవుడు మనల్ని తప్పించాలంటే శ్రమ రావాలా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసాలంటే శ్రమలో మనం ఉండాలా. ఆ శ్రమలో మనం ఉన్నప్పుడు, ఆ శ్రమలో గుండా మనం పోయినప్పుడు దేవుడు చూచి ప్రేమిన వాళ్ళారా అప్పుడు మనల్ని విడిపిస్తాడు. 50వ కీర్తనలో ఒక మాట ఉంది. 50వ కీర్తన 15వ వచనం చదవండి. ప్రేమిన వాళ్ళారా, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచు. ఇక్కడ 4 విషయాలు కనబడతా ఉన్నాయి. ఆపత్కాలమున ఆపద రావాలా, తర్వాత 2వది దేవునికి మొరపెట్టాలా, 3వది దేవుడు మనల్ని విడిపించాలి, 4వది దేవుని మహిమపరచాలి. ఆ పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు చేసిన పాపం లేదు, ఆ గుడ్డివాడు చేసిన పాపం లేదు. కానీ దేవుని క్రియలు ఆ గుడ్డి వ్యక్తి ద్వారా బయలుపరచబడడానికి కొరకు దేవుడు గుడ్డివాడిగా పుట్టించినాడు. మనం ఆపదలో ఉన్నామంటే, ఆపత్కాలంలో మనం చిక్కుకున్నామంటే, శ్రమలో మనం ఉన్నామంటే కారణం ఏంటంటే ప్రభు మనల్ని విడిపించడానికి, ఆపత్కాలంలో మనం మొరబెట్టడానికి. ఆపద వచ్చిందని ప్రభుని విడిచిపెట్టే పరిస్థితులు కొన్నిసార్లు కనబడతాయి. ఏమన్నా ఇంతకుముందు ఎంత ఆత్మీయంగా ఉండేవాడివి, ఇంతకుముందు ఆత్మీయురాలుగా ఉండేదానివి అక్క, ఏందక్క దేవునికి దూరం అయిపోయిన ప్రభుని విడిచిపెట్టే కారణం ఏంటంటే ఎన్ని శ్రమలన్నా ఏందన్నా, ఎన్ని ఆపదలా ఏందన్నా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సువర్ణం వల్లే మనం ప్రకాశించడానికే ప్రభు మనల్లో ఆపద కలిగినటువంటి కాలాలలో మనల్ని ఉంచుతాడు దేవుడు. ఆపత్తి కాలం రావాలి, మనం మొరపెట్టాలి, ప్రభు మనల్ని విడిపించాలి, అప్పుడు మనం ప్రభువును మహిమపరచాలి. ప్రేమైన వాళ్ళారా, ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ ఆపద ఎంత దేని కొరకంటే కేవలం మనల్ని ఆయన సారూప్యంలోకి మార్చుకునే కొరకై. ఈ ఆపద, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క శోధన దేని కొరకంటే ప్రభు అనుభవించేది మన జీవితంలో సువర్ణం వలె ప్రభు యొక్క నామం ఏ విధంగా ఘనపరచబడిందో, ప్రభు యొక్క నామం ఏ విధంగా మహిమపరచబడిందో, ఈ ప్రభు యొక్క నామం ఏ విధంగా ప్రకాశించిందో, ఆ ప్రభువును కలిగిన మన జీవితాలు కూడా రాబోయే తరం కూడా మన గురించి చెప్పుకోవాలని, సువర్ణం వలె మనమందరం ప్రకాశించేటువంటి ఆత్మీయ జయశాలులుగా, ఆత్మీయ వీరులుగా మనం ఉండడానికి కొరకై శ్రమను మన జీవితంలో అనుమతిస్తాడు దేవుడే స్వయంగా ఈ శ్రమను మన జీవితంలో అనుమతించుతాడు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరిచేదము. దేవునికి మహిమ రావాలంటే ఊరికి నచ్చదండి, ఆపదలో చిక్కుకోవాలా. ఆపదలో చిక్కుకొని దేవుడి చేత విడిపించబడాలా. మనకున్నటువంటి ఆపదలు, మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి శోధనలు మనం విడిపించుకున్నాం అనుకోండి, దేవునికి మహిమ రాదు, దేవునికి ఘనత ఉండదు. కేవలము ఈ శ్రమల్లో, ఈ యొక్క శోధనలలో, ఈ యొక్క ఆపదలలో దేవుడికి మొరబెట్టి దేవుడి చేత మాత్రమే మనం విడుదల పొందాలి. దేవుడి చేత మాత్రమే మనము విమోచించబడాలి. దేవుడి చేత మాత్రమే మనము వీటన్నిటి గుండా బయటికి రావాలి. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి ఘనత. ఒక విషయంలో చెప్పాలంటే దేవుని మహిమ కొరకు మనల్ని ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని ఉంచుకుంటాడు. దేవునికి ఇష్టమైన రీతిలో. మనకి ఇష్టమైన రీతి ఎట్లుంటుందంటే అన్ని సంతోషంగా ఉండాలి, అన్ని ఆరోగ్యంగా ఉండాలి, అన్ని అనుకూలంగానే ఉండాలి, ఏది కూడా నష్టం జరగకూడదు, ఆర్థికంగా నష్టం జరగకూడదు, ఆత్మీయంగా నష్టం జరగకూడదు, భౌతికంగా నష్టం జరగకూడదు. అన్ని అనుకూలతలు, ఏది పట్టుకున్నా అది దీవించబడాలా, ఏది పట్టుకుంటే అది ఆశీర్వదించబడాలా, ఎక్కడ పోతే అక్కడ దీవెనే కనపడాలా, నష్టం అనేది కనిపించకూడదని ఇది ఈ శరీరంతో ఉన్నాం కనుక ఈ మన ఆలోచన. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఏకరీతి కలిగిన వాడు. ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. మన జీవితంలో, మనందరి జీవితంలో ఏదైతే ఆయనకు అనుకూలమో, ఏదైతే ఆయనకు సంతోషమో ఆ స్థితిలోనే దేవుడు మనల్ని పెట్టుకుంటాడు. ప్రేమైన వాళ్ళారా, యోబు గ్రంథకర్త చెప్తున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఈ సువర్ణం వలె ప్రకాశించేటువంటి వారంగా మనమందరూ ఉండాలని ప్రభు మనకు శ్రమలు, శోధనలు, ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే బెదిరిస్తాయి.
ఈ శ్రమలు మనల్ని పట్టుకుంటాయి. ఈ శ్రమలు మనలో దినము దుఃఖం పడేటట్టు చేస్తాయి. ప్రతిదినం దుఃఖమేగా, ప్రతిదినం దుఃఖమే. కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి, 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, చేసితిని, తన ఆలయంలో ఆలకించి. ప్రేమ శ్రమల్లో చేసే ప్రార్థన దేవుడు తొందరగా ఆలకిస్తాడంట. శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన ఆలయంలో ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చును. తర్వాత 27వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. శ్రమపడు వారిని నీవు చాలక. శ్రమపడేటువంటి వారికి ఏముందండి? దేవుని యొక్క రక్షణ ఉంది. శ్రమలో ఉన్నటువంటి ప్రార్థనలకు ఒక దినాన జవాబు ఉంది. ఆపత్కాలంలో చిక్కుకున్నటువంటి వారిని ఒక దినాన విడుదల ఉంది. వారికి విడుదల ఉంది. కీర్తనకారు చెప్తున్నాడు 34వ కీర్తన చూడండి, 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టక యెహోవా ఆలకించును, శ్రమలన్నిటిలో నుండి. చూడండి, దేవుని యొక్క విడుదల కానీ, దేవుడిచ్చేటువంటి రక్షణ కానీ, దేవుని యొక్క ప్రార్థన సహాయం కానీ ఎవరికి ఉందండి? శ్రమలలో ఉన్నటువంటి వారికి. శ్రమలలో ఉన్నటువంటి వారికి. శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనసు కొన్ని దేహం సహకరించదు. ఒకవైపు దుఃఖం పట్టుకుంటుంది, ఒకవైపు కలవరం పట్టుకుంటుంది, ఒకవైపు ప్రతి దుఃఖము విడిచిపెట్టదు. దుఃఖము, ఈ దుఃఖం నన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే ఆ సమయంలో మనం ప్రార్థన చేయాలని, ఆ ప్రార్థనకు మనం జవాబు పొందాలని, అప్పుడు ఆ జవాబు ద్వారా మనం మేలు పొందాలని, అప్పుడు దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని దినదినాన దుఃఖానికి గురి చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శ్రమలో ఉన్నటువంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. 17వ వచనం, 34వ కీర్తన 17వ వచనం కింది లైన్. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని దేవుడు విడిపించేటువంటి వారు ఎవరు ఈ లోకంలో అంటే శ్రమలలో ఉన్నటువంటి వారినే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమలంటే మనం భయపడతాం, శ్రమలంటే దూరంగా ఉంటాం. దేవుడు విడిపించాలనేటువంటి ఆశ మనకుంటే ప్రభు ఏ శ్రమలోనో మనసరేయండి. దేవుడు నన్ను విడిపించాలనే ఒక ఆశ మనకుంటే, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశ మనలో ఉంటే, దేవుడు నన్ను విమోచిస్తాడు, ఒక దినాన నన్ను ఆపద నుంచి తప్పిస్తాడు అనేటువంటి ఒక ఆశ మనలో ఉంటే, ఏ శ్రమలో పెట్టని, ఏ శోధనను అనుమతించని మన జీవితంలో ఏ కలవరానికి గురి కావాల్సిన అవసరం లేదు. మనము ప్రభుని నమ్మినాం, నా ప్రభు నన్ను విమోచిస్తాడు, నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నా ప్రార్థనకు నా ప్రభు సహాయం చేస్తాడు. విశ్వసించినట్టు మనము ఏ కలవరపడాల్సిన అవసరం లేదండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్. 28వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం చివరి లైన్. విశ్వసించువాడు కలవరపడడు. ఏబు ఎక్కడ కలవరపడలేదు. కుమారులు చనిపోయినారు, కుమార్తెలు చనిపోయినారు, భార్య అసహించుకుంటా ఉంది, ఆ పనివారు పలకడం లేదు, అందరూ ఎవరు ఒంటరిగా అయిపోయారు. ఆరోగ్యం ఉంది, ఏబు కంటే ఆరోగ్యం లేదు, ఎముకలు బయట పడినాయి, దురద ఎక్కువ, గోకుంటా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళు చర్మం ఊడిపోతూ ఉంది, చీకిపోతూ ఉంది, పాసిపోయి. మన భాషలో చెప్పాలంటే దిబ్బలలో పాత బట్టలు ఉంటాయి, పాత బట్టలు దిబ్బలలో. ఎప్పుడన్నా ఏదైనా మన కట్టెలు పుల్లలకు పోయినప్పుడు ఈ బట్ట కనిపించింది, కట్టలు కట్టుకుందాం తీసుకో, పట్టుకుంటా చినిగిపోతూ ఉంటుంది. అటువంటి చర్మం చీకిపోతూ ఉంది ఏముది. అయినా కూడా ఎక్కడ అవిశ్వాసానికి గురి కాలేదు, ఎక్కడ అపనమ్మకానికి గురి కాలేదు, ఎక్కడ ప్రభువును అనుమానించలేదు, ఎక్కడ ప్రభువును నిందించలేదు, ఎక్కడ ప్రభు వైపు చూడలేదు. ఎందుకు ప్రభువా, ఏమిటి ప్రభువా, ఎంతకాలం ప్రభువా, ఈ మాటలు ఏమో నోటికి నుండి ఏది కూడా రాలేదండి. ప్రేమిన సౌరుడా, దేవుడు మనల్ని శ్రమలో వచ్చిన కారణం ఏంటంటే, ఒక దినాన మనల్ని మన సంఘంలో, మన కుటుంబాల్లో రాబోయే తరానికి సువర్ణం వలె మనం ప్రకాశించడానికి కొరకై, దేవుడు మనల్ని శ్రమలో ఉంచినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు మన జీవితంలో. 70వ కీర్తనకారుడు చెప్తున్నాడు, 70వ కీర్తన 5వ వచనం చదవండి ప్రేమిన వాళ్ళారా. 70వ కీర్తన 5వ వచనం. శ్రమల పాలై దీనుడనైతేనే దేవా. శ్రమ ఏం చేస్తుందండి? మనల్ని దీనులుగా చేస్తుంది. దీనత్వం ఊరికనే వస్తుందండి? శ్రమ లేకుంటే దీనత్వం వస్తుందా? శ్రమలు ఉంటే దీనత్వం వస్తుంది. నేను శ్రమల పాలై దీనుడనైతిని.
ఈ దీనత్వం మనల్ని ఏం చేస్తుంది? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. ఈ దీనత్వం ఉంటే ఏం ఆశీర్వాదం ఉంది? ఈ శ్రమల వల్ల వచ్చేటువంటి దీనత్వము మనల్ని ఏం చేస్తుందంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. చదవండి అక్క. క్షమించండి అక్క. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 66వ అధ్యాయము 2వ వచనం మధ్యలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. శ్రమల ద్వారా వచ్చేటువంటి దీనత్వం ద్వారా, ఆ దీనత్వాన్ని బట్టి దేవుడు మనపై మనసు నిలుపుతాడంటండి. దేవుడు మనపై మనసు నిలుపుతాడంట. శ్రమలలో కృంగిపోయిన పరిస్థితులు, శ్రమలలో ప్రభువును అనుమానించేటువంటి పరిస్థితులు. కొత్తగా వివాహమైంది మా జీవితంలో. మాకు 2011వ సంవత్సరంలో అక్టోబర్ వివాహమైన తర్వాత మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినాడు. తర్వాత స్కానింగ్ తీపించుకున్న తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఇద్దరు కవల పిల్లలు మీకు దేవుడు మీకు ఇచ్చినాడు, కవల పిల్లలు ఉన్నారు, మీకు ఆరోగ్యంగా ఉండమ్మా అని చెప్పినారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకా చెకప్ పోతూ వస్తున్నాం. మళ్ళీ స్కానింగ్ చేసినారు. అప్పుడు మేడం ఒక మాట చెప్పింది, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కానీ ప్రాణం లేదు అని చెప్పింది మేడం. అయితే తర్వాత ఏం మేడం విషయం ఏంటంటే, ఈ బిడ్డలను తీసేయకుంటే తల్లికి ప్రమాదం అని చెప్పింది మేడం. విశ్వాసగా మేము ఉన్నాం. ప్రభుని ఎక్కడ కూడా అనుమానించలేదు. ఎందుకు ప్రభు, అసలు ఎందుకు ప్రభు అనేటువంటి మాట ఇంతవరకు మా జీవితంలో రాలేదు. ప్రభు ఏది అనుమతించినా ఎందుకు ప్రభు అనే మాట రాలేదు. కానీ ప్రభు దయతో జ్ఞాపకం చేసుకున్న ప్రభు అనేటువంటి మాటలు వచ్చినాయి మా నోటకుండా. ఎప్పుడు కూడా ప్రభువును అనుమానించినట్టు ఏం లేదు మా జీవితంలో. ఏది వచ్చినా, శ్రమ వచ్చినా, శోధనలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక లేమి వచ్చినా, ప్రతి పరిస్థితి, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎందుకు ప్రభువా, ఏంది ప్రభువా, అసలు ఈ మాటలు ఎప్పుడు మేము చెప్పలేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, డిఎన్సీ చేయించినాం. తర్వాత ఆరోగ్యంగా కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నాం. దేవుడు మళ్ళీ ఒకరి తర్వాత ఒకరి బిడ్డలు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ బిడ్డలు కూడా ఎక్కడన్నా పోయినా కవల పిల్లల సార్ మీ పిల్లలు అన్నాడు, బస్సులలో కానీ ఎక్కడన్నా పోతే. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అండి. ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు మన జీవితంలో. బిడ్డలను ఇచ్చినాడా, తీసుకున్నాడా, పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఆస్తులు అనే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. దుఃఖపెట్టే వారు ఉన్నారా, పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. దినదినం దుఃఖపెట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది అంతే. తన ప్రజల విషయంలో దేవుడే తన ప్రజలను సువర్ణం వల్లే మెరిపించడానికి కొరకై దినదినం దుఃఖపడేటట్టు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు మన జీవితంలో. అందులో ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవడో దీనుడైన నా మాట విని వణుకుచున్నానో వానినే నేను దృష్టించుతున్నాను. దేవుడే మన యందు దృష్టి పెడతాడండి ఈ శ్రమల ద్వారా. ఈ శ్రమలలో మనం ఉన్నప్పుడు, ఈ ప్రభు అనుమతించేటువంటి శోధనలలో, ప్రభువును అనుమతించేటువంటి శ్రమలలో మనం ఉన్నప్పుడు ప్రభువే మనపై దృష్టి పెట్టాలని ఇష్టపడుతున్నాడు. ఒక మనుషుడు కాదు, ఒక రాజు కాదు, ఒక అధికారులు కాదు, మన స్నేహితులు కాదు, ఎవరు కాదండి. దేవుడే మనపైన దృష్టి పెడుతున్నాడు. అంతకంటే భాగ్యం అండి ఈ లోకంలో, అంతకు మించినటువంటి భాగ్యం ఏది లేదు ఈ లోకంలో. భక్తుడు చెప్తున్నాడు, నన్ను ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. ఆయన నన్ను జాడించిన ఎంతనా జాడించని, ఆయన మొత్తని, ఆయన కొట్టని ఒత్తని, ఆయన ఎంత జాడించినా పర్వాలేదు, అయితే నేను ఒక దినాన సువర్ణం వలె మారుతా. 91 కీర్తనలో ఒక మాట ఉంది. 91 కీర్తన చూడండి ప్రియమైన వాళ్ళారా, 15 వచనం. 91 కీర్తన 15 వచనం. ఎంత మాట అండి. ఏబు గ్రంథకేతేమో ఆయన నన్ను ఒత్తని నన్ను జాడించని అని చెప్తున్నాడు. ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అండి? ఆ కీర్తన 90 కీర్తన 15 వచనం. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది. ఏంటండి ఇది? భక్తులు చెప్తున్నటువంటి మాట. దైవజనుడు మోసే ప్రార్థన, మోసే అనుభవం. నువ్వు మమ్మల్ని శ్రమ పెట్టిన కొలది
కీడు, మీ ద్వారా వచ్చే కీడు మేము అనుభవించగలది, అయితే మమ్మల్ని సంతోషపరచయ్యా, సంతోషపరచు. శ్రమల ద్వారా ఏముందండి? సంతోషం ఉంది. శ్రమల ద్వారా ఏముందండి? దేవుడే మనపై దృష్టి పెడతాడు. ఈ శ్రమల ద్వారా ఏముందండి? దేవుడే మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఈ శ్రమల ద్వారా ఏముందండి? దేవుడే మన ప్రార్థనకు జవాబు ఇచ్చి మనం విడిపించబడి దేవునికి మహిమ వచ్చేటట్టు చేసుకున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ శ్రమలలో ఎప్పుడు కూడా మనం కురింగిపోవద్దు. ఈ కన్నిటిలో ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. ఈ అవమానకరమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనము నిరుత్సాహానికి గురి కావద్దు. శరీరంతో ఉన్నాం కనుక బాధ కలుగుతుంది, శరీరంతో ఉన్నాం కనుక వేదన కలుగుతుంది, శరీరంతో ఉన్నాం కనుక కురింగిపోతాం. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒక దినాన దేవుడే మన యందు తన మనసు నిలుపుతా అని చెప్తున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నావు, నేను వానినే. దేవుడు దృష్టించడానికి మనల్ని దేవుడు దృష్టించడానికి దేవుని చేత శ్రమను పొందుతున్నాం మనం, అంతే. ఈ లోకంలో దేవుడు మనపై దృష్టించడానికి, దేవుడు మన బిడ్డలపై దృష్టి పెట్టడానికి కొరకై దేవుడు శ్రమ అనేటువంటి మార్గం గుండా మనల్ని నడిపించుకుంటా పోతున్నాడు. ప్రియమైన సర్వేశ్వరుడా, 91 కీర్తన 15 వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 91:15, అతడు నాకు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి. శ్రమలలో ఎవరు తోడున్నారని? దేవుడు తోడుగా ఉంటాడట. దేవుడు శ్రమలలో దేవుడు తోడుగా ఉంటాడు. శ్రమ లేని వారికి తోడుగా ఉంటానని చెప్పలేదు దేవుడు. శ్రమలలో ఉన్నటువంటి వారికి తోడుగా ఉంటా, శ్రమలో చేసిన ప్రార్థనకి జవాబిస్తా, శ్రమలో ఉన్నటువంటి వారికి నేను సహాయం చేస్తా, శ్రమలో ఉన్నటువంటి వారిని నేను శ్రమలో ఉన్నటువంటి వారిని నేను విడిపిస్తా. ఇవన్నీ ఎవరికంటే శ్రమలో ఉన్నటువంటి శ్రమలు అనుభవిస్తూ శోధనలు, దేవుని చేత వచ్చేటువంటి శ్రమలు, దేవుని చేత వచ్చేటువంటి శోధనలు గుండా ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు చెప్పే విషయాలండి ఇవన్నీ కూడా. చూడండి, 119 కీర్తన 67 వచనం. 119 కీర్తన 67 వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ లేకుంటే త్రోవ విడిచిపోతాం మనం. శ్రమ లేవనుకోండి, త్రోవ విడిచిపోతాం మనం. అయితే భక్తుడు చెప్తున్నాడు, నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని. శ్రమ వచ్చిన తర్వాత ఏమవుతుంది? నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే త్రోవ విడిచిపోకుండా త్రోవలో నిలిచేటట్టు చేస్తుంది. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు త్రోవలో పడినాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెల్లో పడినాయి, రాత్రి నెల కింద పడినాయి. రాత్రి నెలలో పడిన విత్తనాలు కానీ, త్రోవ పక్కన పడిన విత్తనాలు కానీ, ముళ్ళ కంచెలో పడిన విత్తనాలు కానీ ఏం పెద్దగా ఫలించలేదండి. కొద్ది రోజులు ఫలించినాయి. ఎట్టున్నారంటే మంచి మంచి పాటలు పాడుకుంటూ మంచి మందిరంలో పరిచయం చేసుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ అద్భుతంగా అయితే శ్రమలు వచ్చిన తర్వాత, శోధనలు వచ్చిన తర్వాత, పోరాటాలు వచ్చిన తర్వాత, దుఃఖం వచ్చిన తర్వాత ఎదిగినాయి. అయితే ముళ్ళ కంచె లాంటి శ్రమలు ఇవన్నీ వచ్చరికి విశ్వాస జీవితాన్ని అణచివేసినాయి. త్రోవ పక్కన పడినాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, ప్రభువును ఆనుకొని ఉండేటువంటి మనసు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రభువును ఘనపరిచే మనసు, ప్రభువును హత్తుకొని జీవించే మనసు, ప్రభువుకు దగ్గరగా ఉండే జీవించే మనసు, ప్రభుపై ఆధారపడేటువంటి మనసు బలంగా మనకు ఉన్నప్పుడు మనకున్నటువంటి ప్రభు ఇచ్చిన రక్షణ ఆనందము, ప్రభు యొక్క సహాయము, ప్రభు యొక్క విమోచన, ప్రభు యొక్క కాపుదల ఏది కూడా దూరం చేయలేదండి మనల్ని. భక్తుడు చెప్తున్నాడు 119 కీర్తన 67 వచనం, 71 వచనం. 119 కీర్తన 71 వచనం. నేర్చుకున్నట్లు శ్రమలు ఎవరైనా ఒప్పుకుంటారా అండి? శ్రమలు ఎవరు ఒప్పుకోరు. అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, శ్రమ నేను పొందడం వలన నాకు మేలు. ఏది మేలు అండి? చాలాసార్లు యేసుక్రీస్తుని నమ్ముకోండి, నెమ్మది, సంతోషం, సమాధానము ఉన్నాయి. అయితే ఈ లోకంలో ప్రభు చేతిలో మనం సువర్ణం వలె కనబడాలంటే, ప్రభు మనలో సువర్ణాల వలె ప్రకాశింపజేయాలంటే శ్రమ అనేటువంటి ఆ మార్గము దేవుడు సిద్ధపరిచి పెట్టాడు తన ప్రజలైనటువంటి వారికి. శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను. మేలు. 143 వచనం. 119 కీర్తన 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి.
శ్రమలున్నా, శోధనలున్నా, ప్రభు ద్వారా వచ్చేటువంటి శ్రమలు, ప్రభు ద్వారా వచ్చే శోధనలు, వీటన్నిటిలో దుఃఖం ఉంది వాస్తవమే, కన్నీరు ఉంది వాస్తవమే, కలవరం ఉంది వాస్తవం. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం వలన, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వలన, దేవుని ప్రభుపై ఆధారపడడం వలన, ప్రభు వైపు మనం చేతులు ఎత్తడం వలన ఏముంటుందండి? సంతోషం ఉంది. ఏముంటుందండి? సంతోషం ఉంది. సంతోషం ఉంది. ప్రేమైన సోదరుడా, మన జీవితంలో ఎక్కడ నిరుత్సాహపడకూడదు. 121 కీర్తన 1వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 121 కీర్తన 1వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదునే. శ్రమలో ఉన్నటువంటి వారి ప్రార్థనకు దేవుడు ఎంతగా జవాబిస్తున్నాడు చూడండి. శ్రమలో ఉన్నటువంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఒక శ్రమ వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట చదవండి. మార్తా, మరియా, లాజరు కుటుంబ సభ్యులు. లాజరు చనిపోయినాడు. యేసుప్రభుల వారు వచ్చినారు. యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత మార్తమ్మ, మరియమ్మ దుఃఖంతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మరియమ్మ ఏడుచుకుంటా ఉంది. మరియమ్మ మార్తా అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ కనుక ఉండింటే నా తమ్ముడు చనిపోయేవాడు కదా అంటుంది. అయితే ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చాలక. ప్రియమైన మా పక్కన యెరూషలేము ఉంది, పెద్ద పట్టణం. యేసుప్రభుల వారు యెరూషలేము పోవడానికి ఇష్టపడలేదు. అయితే మారుమూల గ్రామము, మారుమూల ప్రాంతము, బేతనియా గ్రామం, చిన్న గ్రామము, ఆ గ్రామానికి పోవడానికి ప్రభు ఇష్టపడినాడు. ఆ గ్రామానికి పోవడానికి ప్రభు ఎంతగానో మనసు ఉంది. అయితే వారి జీవితంలో ఎప్పుడు కూడా ప్రభును సనగలేదు. ఏది ప్రభా, నీకు ఇంత ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ, ఇంతగా మీతో సవాసం కలిగి ఉన్నప్పటికీ, ఇంతగా మీ మాటలు మీ పాదాల దగ్గర కూర్చొని వింటున్నప్పటికీ, ఏంది ప్రభా మా తమ్ముడు చనిపోయినాడు, మా తమ్ముడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, చనిపోయిందని ఎక్కడ కూడా ప్రభువును అనుమానించలేదు. ప్రేమైన వాళ్ళారా, ప్రభువును అనుమానించలేదు. ప్రేమైన సరీశ్వరుడా, దేవుని యొక్క వాక్యం రాబడిన మాట ఏంటంటే, వాడు గుడ్డివాడుగా పుట్టుటకు వాడు పాపం చేయలేదు, వారి తల్లిదండ్రులు పాపం చేయలేదు. అయితే దేవుని యొక్క క్రియలు వారి ద్వారా బయలుపరచబడిన కొరకై, దేవుని మహిమ కొరకై వాడు గుడ్డివాడుగా పుట్టినాడు. మనం ఏ శ్రమలో ఉన్నా, ప్రభు అనుమతించేటువంటి శ్రమలు, ప్రభు అనుమతించేటువంటి శోధనలు, ఏ శోధనలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా ఆయనకు ఇష్టమైనదండి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆయనకు ఇష్టమైనది. మార్తతో ప్రభు చెప్తున్నాడు, చదవండి 40వ వచనం, యోహాను సువార్త 11:40. అందుకు యేసు నీవు నమ్మిన యెడల చాలక. ప్రేమిన వల్ల దేవుని మహిమను చూడగలుగుతాం ఒక దినాన. ప్రేమిన సరుడా, ఈ శ్రమలు మన భక్తులను ఏం చేసినాయంటే వర్ధిల్ల చేసినాయి. ఈ శ్రమలు మన భక్తులను ఏం చేసినాయంటే ఆశీర్వదించినాయి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గురించి ఒక మాట ఉంది, చదవండి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. చాలక. దావీదు గురించి ఏముందండి? దావీదు అంతకంతకు ప్రబలేను. కారణం ఏంటంటే ఎన్నో శ్రమలు వచ్చినాయి. మామ చంపడానికి వెంటాడుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో భార్య, నీకేమన్నా పిచ్చి పెట్టిందా, అట్టగంతులు వేస్తున్నావు అనింది. కొడుకే ఒక శత్రువుగా తయారైపోయినాడు. ఒక సందర్భంలో ఎందుకు పనికిరానోడు సిమి దుర్మార్గుడా అంటున్నాడు దావీదు భక్తుణ్ణి. ఎవరు దావీదు? దేవుడు అభిషేకించుకున్నటువంటి వ్యక్తి దావీదు. ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. తర్వాత దావీదుకు సన్నిహితంగా ఉండేటువంటి వారు దగ్గర 300 మంది పైగా దావీదుతో ఉండాలని వచ్చినారు. అయ్యా దావీదు నీ దగ్గర ఆదరణ ఉంది, దావీదు నీ దగ్గర నెమ్మది ఉంది అని వచ్చినారు. అయితే వారు కూడా ఒక దినాన రాళ్ళు తీసుకున్నారు దావీదును చంపాలని. ఎన్ని శ్రమలు. అయితే ఈ శ్రమలన్నీ తర్వాత, ఈ శోధనలన్నీ తర్వాత దావీదు ఎట్లున్నాడంటే, ఇప్పుడు చదవండి అక్క 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. దావీదు అంతకంతకు ప్రబలేను అంటారు చూడండి. వారి కుటుంబం ప్రబలిపోతున్నారు. వాళ్ళు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి విధానము ప్రబలిపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే దావీదు కూడా ఇక్కడ దావీదు అంతకంతకు ప్రబలేను. కారణం ఏంటంటే ఎన్నో శ్రమల గుండా దేవుడు నడిపించుకుంటూ పోయినాడు. దావీదును దీనునిగా చేసుకున్నాడు. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. దావీదు అంతకంతకు ప్రబలేటట్టు చేసినాడు. ఇదే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 10వ వచనం.
రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు వర్ధిల్లడానికి కారణము, దావీదు ప్రబలానికి కారణము ప్రేమ ఒకటే, శ్రమ. దేవుని ద్వారా వచ్చేటువంటి శ్రమను ఉండుట నాకు మేలాయను. ప్రేమిన వల్ల చూడండి, దావీదు జీవితానికి మేలు చేసినాయి శ్రమలు. ఎందుకు ఏం మేలు చేసినాయంటే, దావీదు అంతకంతకు ప్రబలేటట్టు చేసినాయి ఈ శ్రమలు. దావీదుకి ఏం మేలు చేసినాయంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం. 1వ దినవృత్తాంతములు 11:9 చదవండి అక్క. ఈ దావీదు ఈ ప్రకారము అంతకంతకు అది కూడా కూర్చుండెను. శ్రమలో ఉన్నటువంటి తన ప్రజలను, ఆపత్కాలంలో చిక్కుకున్నటువంటి తన ప్రజలను, శ్రమలో ప్రార్థన చేసిన వారిని, శ్రమల చేత దినదం దుఃఖపడే వారిని అంతకంతకు వర్ధిల్ల చేయడానికి, అంతకంతకు ప్రబలం చేయడానికి, అంతకంతకు ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు. ప్రేమిని వలన దావీదు అంతకంతకు ప్రబలేను, దావీదు అంతకంతకు వర్ధిల్లేను. దావీదు వర్ధిల్లే విధానము, దావీదు ప్రబలే విధానము కారణం ఏంటంటే కేవలం శ్రమలు. దావీదు జీవితంలో ఉన్నటువంటి శ్రమలే దావీదు వర్ధిల్లేటట్టు చేసినాయి. ప్రేమిన వాళ్ళరా, రాబోయేటువంటి తరము జ్ఞాపకం పెట్టుకునేటువంటి దేవుడు మనల్ని సిద్ధపరచుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. శ్రమలలో ప్రభువుకు నమ్మకంగా జీవించి, శ్రమలలో ప్రభువును గణపరిచి, శ్రమలలో ప్రభువును హత్తుకొని జీవించి, శ్రమలలో ప్రభువును గణపరుస్తూ, శ్రమలలో ప్రభువును ఆరాధిస్తూ, శ్రమలలో ప్రభువును స్తుతిస్తూ సాక్షిగా ప్రభువుకు జీవించగలిగితే రాబోయే తరానికి మాదిరికరమైన జీవిత అనుభవాలు ప్రేమిన వాళ్ళరా. దావీదు అంతకంతకు ప్రభులేను, దావీదు అంతకంతకు వర్ధిల్లేను, దావీదు అంతకంతకు అధికట కూర్చున్నాను. మనము మన కుటుంబాల్లో మన బిడ్డ రాబోయే తరానికి ఆత్మీయంగా, భౌతికంగా, అధికులంగా వర్ధిల్లే విధానంలో, ప్రబలే విధానంలో ఉండాలంటే కారణం దేవుడు శ్రమ అనేటువంటి మార్గం కూడా నడిపించుకుంటూ పోతాడు. మనం ఎక్కడ కూడా ప్రభువును అనుమానించడానికి వీలు లేదు. ప్రభువును అనుమానించేటువంటి వారం అండి మనము, ప్రభువును ప్రశ్నించేటువంటి వారమా మనము కాదు. ఏబు కూడా ఎంతో ఆశీర్వదించబడిన వాడు. ఏబు గ్రంథము చూడండి ప్రేమిన వల్ల, ఏబు గ్రంథంలో చివరి అధ్యాయం, ఏబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఈ ఏబు జీవితంలో అధికమైన ఆశీర్వాదం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, శ్రమలో ఒకవైపు శ్రమలో ఉన్నాడు, అయితే ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం చదవండి. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం. ఎట్లా వచ్చిందండి అధికమైన ఆశీర్వాదము? 10వ వచనం చదవండి. 10వ వచనం. మరియు తన స్నేహితుల నిమిత్తము చాలక చూడండి, శ్రమలో ఉన్నాడు ఏబు. చాలాసార్లు మనకున్నటువంటి శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయలేము. ఎందుకంటే మన దుఃఖమే మన హృదయం నిండా నిండిపోయింటుంది. వేరే వారి బాధలు, వేరే వారి దుఃఖము, వేరే వారి యొక్క ప్రయాస, వేరే వారి యొక్క సమస్యలు మన హృదయంలో ఉండడానికి చోటు ఉండదు. మన దుఃఖమే మనకు ఎక్కువైపోతుంది. అయితే ఏబు జీవితంలో కూడా అదే పరిస్థితులు. శ్రమలో ఉన్నాడు. ఏ అనుకూలమైన పరిస్థితులు ఏబు జీవితంలో లేదు. తెలిసి సండే స్కూల్ నేను ధన్యులు ప్రేమైన వాళ్ళారా. మనము మనకున్న శ్రమలు ఏ శ్రమన్నా రానివ్వండి ప్రభు ద్వారా. 2 రకాల శ్రమలు ఉన్నాయి చెప్తున్నా. శ్రమలు అంటే అన్ని శ్రమలే కాదు. కొన్నిసార్లు మనం చేయకూడని పనులు మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడి, చేయకూడని సవాసం చేసి, పోకూడని మార్గాలు పోయి కొన్ని శ్రమలు మనం తెచ్చుకుంటాం. వాటిని కూడా దేవుడు అనుమతించినాడంటే అది తప్పు. ఇవి భౌతికమైన శ్రమలు. మనకే మనం తెచ్చుకునే శ్రమలు ఇవన్నీ. మనకే మనం తెచ్చుకునే శ్రమలు. అయితే
దేవుడు అనుమతించేటువంటి శ్రమలలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి సమకూర్చుకుంటామండి. ఏబుకు అదే ఇచ్చినాడు దేవుడు. మళ్ళా బిడ్డలను ఇచ్చినాడు. మరలా అంత మొదట్లో ఏ విధంగా ఉన్నాడు ఏబు, తిరిగి దేవుడు సమకూర్చినాడు. దేవుడి ద్వారా వచ్చే శ్రమ, దేవుడి ద్వారా వచ్చే శోధన, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఒక సువర్ణం వల్లే ప్రకాశించేటట్టు చేస్తాయి. ఏబు జీవితం ఇప్పటికి కూడా ఆయన లేడు కానీ, ఆయనను మనం చూడలే కానీ మనకు ఒక పురుకొలుపు అండి, ఒక పురుకొలుపు ప్రేరణ మనకు. ఏబు అటువంటి శ్రమలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన, మనం కూడా పురుకొలుపు మనకు. దావీదు అన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా ప్రభువును గనపరిచినాడు, ఒక పురుకొలుపు. దావీదు అంతకంతకు ప్రబలేను, దావీదుకు అంతకంతకు వర్ధిల్లేను, దావీదు అంతకంతకు అది కూడా అయ్యాను. ఈ శ్రమలు మనల్ని ఈ విధంగా చేస్తాయండి. శ్రమల నుంచి దూరంగా పోవడానికి మనం ఇష్టపడకూడదు. శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఇవన్నీ మేలు మనకు. ప్రేమైన వాళ్ళారా, ఒక వాక్యం చదువుకొని బలలో పాలు పొందుతాం. ఏబు గ్రంథం 23వ అధ్యాయము ఏబు గ్రంథము 13వ వచనం, 23:13. దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకి ఇష్టమైనది ఏదో ఈ మనసు మనకు ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయనకి ఇష్టమైంది కనుక చేసినాడు. నాదేముంది, ప్రభుకి ఇష్టమైంది కాబట్టి చేసినాడు. అది ఏదన్నా కానివ్వండి, ప్రభుకి ఇష్టమైంది చేసినాడు. ఒకటే మాట చెప్పినాడు, ఇప్పుడు దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అసలు ఏందండి, అలాగనే కలుగును గాక, అలాగే ఆమెనంటే అలాగే కలుగును గాక. అసలు ఏందండి అది? ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువుకు అనుకూలం నా జీవితం ఈ విధంగా పెట్టడానికి అంతే. అయితే ప్రభువుని విడిచిపెట్టకూడదు, ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇంకా ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆదరణ పొంది బలం పొంది సంతోషించేటువంటి వారంగా మనం ఉండాలా. ఎప్పుడు కూడా ప్రభువును అనుమానించేటువంటి తలంపులు నోట్ల మాట కాదు, తలంపులు కూడా రాకూడదు మన జీవితంలో. ఎందుకు ప్రభువా, ఎంతకాలం ప్రభువా, ఎన్ని దినాలు ప్రభువా, ఏంది ప్రభువా, ఎందుకు ఇట్టబెట్టినా ప్రభు? అసలు దేవుని ప్రశ్నించేటువంటి వారం అంత వాటి వారం కాదండి. మనము భూమి మీద జీవించేటువంటి ఆయన మహా ఉన్నతమైన స్థానంలో నివసించేటువంటి ప్రభు ఆయన. ఈ శ్రమల గుండా ఉన్నప్పుడు మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. మనం ఏ శ్రమ వచ్చినా, ప్రభు ద్వారా శ్రమ వచ్చినా, ప్రభు ద్వారా శోధన వచ్చినా ప్రభు మనల్ని విడిపిస్తాడు. 1 కొరింథీ 10:13 చదవండి. 1 కొరింథీ 10:13 1 కొరింథీ 10:13 చదవండి. ప్రియమైన వారా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని చాలక శోధింపబడేవాడు. ప్రభు మనల్ని మనం ఎంతవరకు తట్టుకుంటామో, శ్రమల్లో ఎంతవరకు శోధనలకు తట్టుకుంటామో అంతవరకే పెడతాడంట. ప్రభువే చెప్తున్నాడు తన భక్తుల ద్వారా. మనమే కొన్నిసార్లు నిరుత్సాహంతో, బాధ, దుఃఖంతో వాక్యాన్ని చదవడం మానుకుంటాం, ప్రార్థన చేయడం మానుకుంటాం, ప్రభు ఇంటి నుండి రావడం మర్చిపోతాం, వారకుడికలు మర్చిపోతాం, అనేకుల కొరకు ప్రార్థన చేయడం మర్చిపోతాం, ప్రభు ప్రజల సవాసం మర్చిపోతాం. ఎందుకు దేవుడు ఇట్లా చేసినాడు నన్ను అని. అయితే ఇంక ఏమనుకోవాలండి, ఇంకా దావీదు ఏమనుకోవాలండి? దావీదు ఏం రమ్మని లేవన్నాను, దావీదు దగ్గరికే వాళ్ళు వచ్చినారు 300 మంది పైగా. మేమే మీ దగ్గర ఉంటామయ్యా అని వాళ్ళే రాళ్ళు తీసుకున్నారు దావీదును చంపడానికి. చూడండి ప్రియమైన, ఎన్నో శ్రమలు. దేనికి పనికిరాడు సిమ్మి, సామాన్యమైన వ్యక్తి సిమ్మి. దుర్మార్గుడా, అసలు దావీదు భక్తుని పట్టుకు దుర్మార్గుడా అంటున్నాడు. దావీదు అన్నాడు, దేవుడు అనుమతించినాడు, అది కూడా దేవుని అనుమతే. చూడండి, ఒక వ్యక్తి ఒక మాట అన్నా మనల్ని, ఒక వ్యక్తి మనల్ని దుఃఖపెట్టినా, ఒక వ్యక్తి మనల్ని అవమానపరిచినా సరే, ఆయనకి ఇష్టమైంది కనుక చేసినాడు అనుకోవాలి మనం, అంతే. అందుకొరకు దావీదు అంటే అనుకున్నాడు. దావీదు అంతకంతకు ప్రబలేను, దావీదు అంతకంతకు అది కూడా అయ్యాను, దావీదు అంతకంతకు
వర్ధిల్లేను. ఏబు 200 ఆశీర్వాదం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుని బలలో పాలు పొందుతాం. ఈ శోధనలు మనల్ని సువర్ణ వలె మార్చేస్తాయి. ఈ శోధనలు మనల్ని సువర్ణ వలె ప్రకాశించేటట్టు చేస్తాయి. మనల్ని, మన సంఘంలో, మన కుటుంబాల్లో, రాబోయే తరానికి బలలో పాలు పొందుతాం. నేను మీకు అప్పగించి సాగి ప్రభువులను పొందిని ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని గురించి మీ కొరకే రాసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెల్లించుకున్నాను. చెల్లిస్తున్నా ఈ ప్రజలంగా మేమందరము మరి వాక్య జ్ఞాపకం చేసుకుంటాను. శ్రమలు మరి సువర్ణ వల్ల మమ్మల్ని మార్చడానికి మీరు శ్రమ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. అందరూ తెలిసిన ప్రభా మరి దావీదు తినడానికి, తరవడానికి కారణం ఎన్నో శ్రమలు కూడా ఏ 300 ఆశీర్వాదం పొందడానికి ఎన్నో శ్రమలు కూడా ఉన్నప్పటికీ స్నేహితులు అంటే అనుభవంలో మమ్మల్ని ఉంచడం ప్రార్థిస్తున్నాం. ఈ శ్రమలు పడుతుంటాయి. శ్రమ ద్వారా కలవరం, శ్రమ ద్వారా ఎదురైన దుఃఖమే ప్రభావ. అయితే 1 10 ప్రకారం మీరు నమ్మదగిన దేవుడుగా మీరు మాకున్నారు. అందరూ బట్టి కూడా మీరు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సంఘంలో వదిలాలని మేము ఏ కొట్టులు అనే సువర్ణం అనే ప్రకాశించే అనుభవం మేము సహాయం